కృష్ణా బోర్డు ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టులో నిల్వలు, భవిష్యత్ కేటాయింపులపై సమావేశంలో చర్చించాలని డిసైడ్ అయింది. కేటాయింపులకు మించి ఏపీ నీటిని తరలిస్తోందన్న తెలంగాణ ఫిర్యాదులపై డిస్కస్ చేయడానికి రెడీ అయింది. సమావేశంపై రెండు రాష్ట్రాలకు సమాచారం అందించింది కృష్ణా బోర్డు. అయితే మీటింగ్ వాయిదా వేయాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీఎన్సీ. కృష్ణా బోర్డు ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టులో నిల్వలు, భవిష్యత్ కేటాయింపులపై సమావేశంలో చర్చించాలని డిసైడ్ అయింది. కేటాయింపులకు మించి ఏపీ నీటిని తరలిస్తోందన్న తెలంగాణ ఫిర్యాదులపై డిస్కస్ చేయడానికి రెడీ అయింది. సమావేశంపై రెండు రాష్ట్రాలకు సమాచారం అందించింది కృష్ణా బోర్డు. అయితే మీటింగ్ వాయిదా వేయాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీఎన్సీ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేయాలని ఏపీ లేఖ రాయడానికి కారణాలేంటి? ఈరోజు జరగాల్సిన కేఆర్ఎంబీ మీటింగ్ సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఎన్సీ ఈరోజు సమావేశానికి రాలేమని లేఖ రాయడంతో ఈరోజు సాయంత్రం జరగాల్సిన 3 గంటలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరిగేషన్ సంబంధించిన కేఆర్ఎంబీ మీటింగ్ ఉంటుందా లేదా అని ఇంకా క్లారిటీ అయితే లేదు. గత వారం రోజులుగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గండి కొట్టే ఒక ప్రయత్నం చేస్తుంటూ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తూ వస్తుంది. అత్యవసరంగా ఇటీవల రాజస్థాన్లో జరిగిన సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణాలో జరుగుతున్న వాటర్ దోపిడీకి సంబంధించి ఫిర్యాదు చేయడంతో నిన్న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎలాంటి చర్చ జరిగింది, కృష్ణాలో జరుగుతున్న తెలంగాణకు జరిగిన నష్టం సంబంధించిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఏం చెప్పింది అంశంపై కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కృష్ణా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వాటా విషయంలో ఇప్పటివరకు గత 10 ఏళ్లలో ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి వాటా లెక్కలు తీయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా వాటానంతా కూడా తరలిస్తున్నా గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వాటా తీసుకుని తెలంగాణ వాటా పూర్తిగా డ్రా చేయలేకపోయిందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి ట్రిబ్యునల్లో వాదన చేసింది. వెంటనే ఈరోజు అత్యవసరంగా కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించిన కేఆర్ఎంబీ ఇటు ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారుల సమావేశానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఈరోజు సమావేశానికి తాము హాజరు కాలేరని సమాచారం ఇచ్చారు. కానీ ఈరోజు సాయంత్రం 3 గంటలకు జరిగే సమావేశం ఉంటుందా లేదా అని ఇంకా కేఆర్ఎంబీ క్లారిటీ ఇవ్వలేదు. దాదాపుగా సోమవారానికి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా కేఆర్ఎంబీ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలో కృష్ణా వాటర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకి పూర్తిగా తరలించే ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈసారి దాన్ని మేనేజ్ చేసి తెలంగాణను నష్టం జరిగే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు అనేక వాదనలు చేసింది. దాన్ని కాపాడుకునే ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఈసారి తెలంగాణకి నష్టం చేయడానికి భారీగా శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తరలించే ప్రయత్నం చేస్తుంది. గోదావరి అంటే పోలవరం నుంచి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తామని చెబుతున్నా కృష్ణా నుంచే వాటర్ని అటు మళ్లించే ఒక ప్రయత్నం చేస్తుంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఈ అంశంపై ఒక క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు నిర్వహిస్తున్న కేఆర్ఎంబీ సమావేశం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు తాము హాజరు కావాలని చెప్పడంతో ఈ సమావేశం సోమవారానికి వాయిదా పడే అవకాశం ఉంది. ఇంకా కేఆర్ఎంబీకి ఒక అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయాలని చెప్పొచ్చు శ్రవంతి.